విద్యార్థులు బోధనా వ్యూహాలు, బోధనా సామర్థ్యాల గురించి చర్చించుకునేటప్పుడు అనేక బోధన ఉపకరణాల గురించి చర్చించుకోవాలి. ఇక్కడ క్లుప్తంగా భాషకు సంబంధించి ఎటువంటి బోధనా సామగ్రిని ఉపయోగించాలో తెలుసుకుందాం. కథలు, గేయాలు, చిత్రాలు, దృశ్య శ్రవణ పరికరాలు సాధారణంగా భాషా బోధనలో మనం ఉపయోగించేటువంటి ఒక రకమైనటువంటి బోధనా సామగ్రిగా చెప్పుకోవచ్చు. కథలు భాషను బోధించడంలో అనేక కథలు సందర్భానుసారంగా ఉపయోగపడతాయి. వీటిని సేకరించాలి. నూతన పదాలను పరిచయం చేయడంలోనూ, పాఠ ఉద్దేశాలను బహిర్గతపరచడంలోనూ కథలు ఉపయోగపడతాయి. గేయాలు పద్య బోధనలోనూ, పాటలు పాడటంలోనూ కొన్ని మెలకువలు అలవాటు చేసుకొని సందర్భానుసారంగా పద్యాలను, గేయాలను వాడుకోవాలి. చిత్రాలు ముఖ్యంగా వర్ణ చిత్రాలు పాఠ్య బోధనలో బాగా ఉపకరిస్తాయి. పాఠానికి సంబంధించిన వర్ణ చిత్రాలను తయారు చేసుకోవాలి. దృశ్య శ్రవణ ఉపకరణాలు. గత కాలంలో శ్రవణ పరికరాలు రేడియో, ఆడియో, సీడీలు ఉండేవి. ఎక్కువగా ఉపయోగించేది. నా పేరు నిఖిత. నేను 9th క్లాస్ కోరస్ లెసన్ 9th లెసన్ తీసుకున్నా. ఇది గ్లోబ్ అంటే ఆ లెసన్కి సంబంధించిన టీఎల్ఎం. ఇది గ్లోబ్ జస్ట్ 100 రూపీస్ అయింది. ఈ ధర్మకోల్ షీట్ మొత్తం 40 రూపీస్ పడింది. ఆ లెసన్కి సంబంధించిన ఇవి మొత్తం నేచర్తోనే వేసా. నేను ఫ్లవర్ ముళ్ళు తెచ్చుకున్నా. ఇవి మన ఇంటి పక్కన ఉండే రాళ్ళు, కలర్స్, మన పెయింటింగ్ ఆర్ట్ వేస్తాం కదా, ఎట్లా ఆర్ట్ వేస్తామో అట్లనే ఈ బావి అనేది నేను అట్లా ప్రిపేర్ చేసాను. ఈ రాళ్ళు ఇవి మా యాక్వేరియంలో ఉండే చెట్లు, చిన్న చిన్న చెట్లు తెచ్చి పెట్టేసా. ఇవి జస్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి చూడండి, ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేసాను. న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన టీఎల్ఎమ్స్ చూసి తీసుకొని చేసా. జస్ట్ ఇది మిర్రర్, మన ఇంట్లో వేస్టేజ్ అంత ఉంటుంది కదా, దానివల్ల పేపర్ ప్రిపేర్ చేశాను నేను. ఈ టీఎల్ఎంకి మొత్తం అయిన కాస్ట్ జస్ట్ 200 అయింది. సమయం 4 hours పట్టింది ఒక డేలో. ఈ లెసన్ ఏంటంటే భూమికి ఆకాశానికి మధ్య ఉన్న సంబంధం, అంటే మంచికి, ఈ సమాజంలో జరుగుతున్న మంచి చెడులకు ప్రతి ఒక్క విద్యార్థి మంచి చెడు ఎలా ఉంటుంది, మంచికి ఉన్న ఆలోచన కంటే చెడుకున్న ఆకర్షణ ఎక్కువ. చెడు ఎట్లా అంటే చూడగానే ఆకర్షితులు అవుతున్నారు. మంచి చెడుకున్న డెఫినేషన్ ఈ కవి సలేంద్ర లక్ష్మీనారాయణ ఈ ప్రకృతిలో జరుగుతున్న వాటి మీద ఆధారపడి ఉంటుందని ఇట్లా ఎగ్జాంపుల్గా చెప్పాడు. భూమి ఆకాశం, అవి భూమి ఆకాశం చూడడానికి ఎక్కడో దూరంగా కలిసినట్టు అనిపిస్తాయి, కానీ భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు. అలాగే పువ్వు చూడడానికి ఎట్లుంటే సున్నితంగా మెత్తగా ఉంటుంది, కానీ ముళ్ళు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే మంచి అనేది ఎంత సున్నితంగా ఉన్నా చెడుకున్న ఆకర్షణ తగ్గదు ఎప్పటికీ. ప్రవాహం అంటే ఒక దగ్గర నుండి నీళ్ళు వచ్చినప్పుడు అది ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. నిశ్చలత్వం ఒక దగ్గర ఉండేటోడు ఎప్పుడు బాయిల కప్పల లెక్క ఉండొద్దు. మనం మంచి అనేది సమాజంలో అందరికీ తెలియజేస్తూ ఉండాలి. ఎప్పుడైనా మనం ఆలోచించేది ఆచరించాం, అంటే మన మనసులో ఒకటి అనుకుంటాం, బయట ఒకటి ఆచరిస్తాం. మనం థింక్ చేసేది అసలు చెప్పాం. మేధస్సు, తెలివితేటలు మూర్ఖుని నమ్ముతాం, కానీ తెలివితేటలు ఉన్నోడు సమాజంలో ఇది పోరాడాలి, ఇది తప్పు అని చెప్పినోడిని మనం నమ్మం. అలాగే ఎవరి తప్పులు వాళ్ళని చూసుకోండి అని చెప్తే వాళ్ళు అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలకొట్టేస్తారు. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ తప్పులే చెప్తారు సమాజంలో. దిస్ ఈజ్ కోరస్ లెసన్. నా పేరు అజయ్. నేను తయారు చేసింది 9th క్లాస్లోనే శతకం మధురిమ లెసను. ఈ పాఠం 5వది. దీన్ని రచించిన వారు అందే వెంకటరాజం గారు. శతకమధిలో ఎంతోమంది కవులు ఉన్నారు. నాకు వచ్చింది నింబగిరి నరసింహ శతకం. దీన్ని రెడీ చేయడానికి 2 గంటలన్నర పట్టింది. దీన్ని తయారు కూతురు చందాన కోడలిని చూసిన, అత్త కోడలతో ఏ విధంగా ఉండాలి, కూతురు అత్తతో ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ఇద్దరు సమానంగా లేకపోతే ఏ విధంగా అల్లర్లు జరుగుతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నది. కార్మికులను భాగస్తులుగా ఏ విధంగా చూడాలి, వచ్చిన లాభాలలో కార్మికులను ఏ విధంగా లాభాలు నష్టాలు ఇచ్చేదాన్ని. నెక్స్ట్ దళితులను నిజ సహోదరులుగా చూస్తే ఏం ఉపద్రవాలు లాంటివి ఏం రావు, అల్లర్లు ఏం జరగాని ఉంటుంది.
ఇతర మతస్థులతో ఏ విధంగా ఉండాలి, క్రైస్తవులతో హిందువులు ముస్లింతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళు సోదర భావంతో ఉంటే ఎటువంటి అల్లర్లు గొడవలు అనేది జరగదు. నా పేరు ఈ ప్రీతి. నేను 8వ తరగతిలోని అమరుల లెసన్ను తీసుకోవడం జరిగింది. అందులోని టీఎల్ఎం ఈ విధంగా తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేయడం కోసం నాకు 2 గంటల సమయం పట్టింది. ఖర్చు ఎంతైందంటే ₹150 అయింది. ఈ అమరుల లెసన్ అనేది కె ఆచార్య రుక్నుద్దీన్ గారు 8వ తరగతిలో రాయడం జరిగింది. ఇది ఏ విధంగా అంటే అమరులు అనే వారు అంటే మన తెలంగాణ పోరాటం కోసం అమరులు ఎంతమంది తన ప్రాణాలను త్యాగం చేసి తమ కుటుంబం కోసం ఆలోచించకుండా వారి యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కోసం ప్రాణం అర్పించి మనకు తెలంగాణ రప్పించడం కోసం వారి యొక్క ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. అందుకు వారి గుర్తుగా వారి ప్రాణాన్ని కోల్పోయారు కనుక వారి గుర్తుగా ఈ స్తూపం అనేది స్థాపించడం జరిగింది. దీనిని ప్రతి ఒక్క గ్రామంలో తెలంగాణ స్తూపంగా స్థాపించడం జరిగింది. దీనిని నివాళులు అర్పించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నా పేరు టి సరిత. నేను 9వ తరగతిలోని శతకమధురిమ లెసన్ తీసుకున్నాను. అందులో 5వ పద్యం తీసుకున్నాను. నాకు సంబంధించిన టీఎల్ఎం తయారు చేయడానికి నాకు 2 గంటల సమయం పట్టింది. ఖర్చు ₹150 పడింది. ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటిదనంటే ఒక ధనవంతుడు పేదవాడి మధ్య కాన్సెప్ట్. ధనవంతుడు పేదవాడిని ఏ విధంగా చూడాలి, ఒక పేదవాడు అన్నం లేకుండా ఉన్నా, తినడానికి తిండి లేకుండా ఉన్నా, సో వాళ్ళని ఎట్లా చూడాలని అంటే మనతో సమానంగా చూసుకోవాలి. కనీసం మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కూడా సహాయం చేసే విధంగా ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు కే సందీప్. నేను 9వ తరగతికి సంబంధించినటువంటి వాపోషణం అనే పాఠ్యాంశాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ వాపోషణం అనే పాఠ్యాంశాన్ని ఇరవై కృష్ణమూర్తి గారు రచించడం అనేది జరిగింది. వాపోషణం అంటే ముందుగా మనకు మాట్లాడేటువంటి టాలెంట్, మాట్లాడేటువంటి ఒక గట్టి నమ్మకం అనేది ఉండడం జరుగుతుంది. ముందుగా ఈ మాట్లాడడం అనేది చాలా వినసొంపుగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఉండడం అనేది కావాలి. అదేవిధంగా మనం ముందుగా మాట్లాడడం అనేది మనము ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం వల్ల మన యొక్క మాట అనేది చాలా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ మాటల వల్లనే మనము అందరి ముందు ఒక ప్రోగ్రామ్ అయినా ఏదైనా ఒక సభ జరిగినప్పుడైనా కూడా మనం వాళ్ళందరి ముందు చక్కగా మాట్లాడడానికి ఒక అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఈ టీఎల్ఎం అనేది నేను చాలా జీరో బడ్జెట్లో చేయడం జరిగింది. నేను కేవలం నా దగ్గర ఉన్నటువంటి పెన్సిల్స్ కార్డ్బోర్డ్ మాత్రమే యూజ్ చేసి నేను ఈ పెయింటింగ్స్ అనేవి వేసి ఈ టీఎల్ఎం తయారు చేయడం అనేది జరిగింది. తెలుగు వాచకం నుండి శతకసుధ పాఠ్యాంశం నుండి మారద వెంకయ్య రచించిన చదువుది ఎంత కలిగిన అనే పద్యంలో తీసుకోబడింది. దాని అర్థం చెప్పబడుతుంది. చదువు అనేది అంతర్జ్ఞానాన్ని తెలుసుకొని మరి చదువుకోవాలి. అంతేకాదు అంతర్జ్ఞానం చదువుకోకపోతే ఎలా ఉంటుంది, సమాజంలో ఎలాంటి గౌరవానికి పాలవుతామో అలా కాకుండా చదువుని అంతర్జ్ఞానాన్ని తెలుసుకొని మరి వాటి చదువును చదువుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటుంది, గౌరవప్రదంగా ఎలా జీవించాలి సమాజంలో అనేది మనకు తెలుసుకోవచ్చు. ఈ పద్యంలో చూసినట్టయితే ఈ టీఎల్ఎం తయారు చేయడానికి నాకు తక్కువ అంటే 10 నుండి 15 రూపాయల ఖర్చుతో కూడింది. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం 9వ తరగతిలోని వాయసం అనే పాఠ్యాంశం చెప్పుకుందాం. వాయసం రచించిన కవి మామిండ్ల రామగౌడ్. మామిండ్ల రామగౌడ్ కాకిని సైతం కవితా వస్తువుగా చేసుకొని ఈ పాఠ్యాంశాన్ని మనకు అందించాడు. వాయసం అనగా సంస్కృతంలో కాకి అని అర్థం. సంస్కృత వర్డ్ వాయసం కాకి, తెలుగులో కాకి అని అర్థం. కాకి మన ఇంటి ముందు వాడి చుట్టాలు వస్తున్నట్టు కాకా అని అరుస్తుంది. కాకి నలుపు వర్ధిల్లాలి, మనసులో ఉన్న నలుపు కంటే కాకి నలుపు గొప్పదని, కాకి నలుపు వర్ధిల్లాలని మనకు కవి తెలియజేశాడు. కాకి బంగారు తల్లి, కాకి పిల్ల కాకి ముద్దు అనే సామెత నుండి కాకి తన పిల్లల జోలికి వస్తే ఊరుకోదు, అట్లాగే మనుషులు కూడా తన పిల్లల జోలికి వస్తే ఎవరు ఊరుకోరు. కాకి తన పిల్లలు తనకు ముద్దు అని, నా బంగారు తల్లి అని తన పిల్లల్ని హత్తుకుంటుంది. నెక్స్ట్ పాఠ్యాంశం నీనెరిగిన బూర్గుల అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. నీనెరిగిన బూర్గుల అనే పాఠ్యాంశాన్ని పివి నరసింహారావు రచించాడు. పివి నరసింహారావుకి తెలిసిన బూర్గుల రామకృష్ణరావు గురించి కొన్ని విషయాలు మనకు అందించారు. బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. బూర్గుల రామకృష్ణరావు అవసరమైతే విరాట్ రూపంగా మారిపోయి తన అవసరాలను గురించి తెలియజేస్తాడు.
బూర్గుల రామకృష్ణారావు న్యాయవాదిగా కూడా తన సేవలను అందించాడు. బూర్గుల రామకృష్ణారావు ఉపకారశీలి, అందరికీ ఉపకారంగా ఎంతో మేలు చేస్తూ ఉండేవాడు. బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త. ఆయన అనేక రకాల భాషలను మాట్లాడుతూ బహుభాషావేత్తగా పేరు పొందాడు. అందరికీ నమస్కారం. నా పేరు డి సంధ్య. నేను 8వ తరగతికి సంబంధించిన సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశం చూసుకున్నాను. ఈ సముద్ర ప్రయాణాన్ని ముద్దు రామకృష్ణయ్య గారు రచించారు. ఇది సముద్రంలో కవి యొక్క అనుభవాలను తెలియజేయడమే సముద్రం. అతను దూరవిద్య ప్రయాణం కోసము సముద్ర ప్రయాణం చేశాడు. అతను దూరవిద్య గ్రేట్ బ్రిటన్ లండన్కి వెళ్ళడానికి అప్పుడు రెండో ప్రపంచ యుద్ధ కాలం సమయంలో అతను బయలుదేరవలసి వచ్చింది. అతను ప్రయాణం చేస్తూ చాలా భయంగా ప్రయాణం చేశారు. ఈ కవి యొక్క పాఠ్యాంశం యొక్క సంబంధం ఏమిటంటే, కవి యొక్క తన అనుభవాలను తెలియజేయడమే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. నేను ఈ టీఎల్ఎం తయారు చేసుకోవడానికి థర్మాషీట్, చార్ట్ మరియు ఒక అట్ట ముక్కల్ని ఉపయోగించాను. ఇది నాకు తయారు చేయడానికి కేవలం ఒక 20 నిమిషాలు మాత్రమే సమయం పట్టింది. ఈ పాఠ్యాంశం ఈ టీఎల్ఎం తీసుకోవడం వల్ల పిల్లలు ఎంతో ఆకర్షణీయంగా చాలామంది సంతోషపడ్డారు. ఇది ఇలా తీసుకువెళ్ళడం ద్వారా వాళ్ళకి పాఠ్యాంశము వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకుండా ఇది పడవ, ఇది సముద్రం, ఈ కవి ముద్దు రామకృష్ణ గారు రచించారు అని ఎంతో చక్కగా వాళ్ళు. నమస్కారం, నా పేరు కరుణ. నేను 9వ తరగతిలోని ధర్మార్జున లెసన్ తీసుకోవడం జరిగింది. ఇందులో నేను ఈ టీఎల్ఎంను రెడీ చేశాను. ఇందులో ముందుగా ధర్మార్జునుడు అంటే ఈ పాఠంలో ధర్మరాజు అర్జునుడు వీళ్ళిద్దరికి సంబంధించినది పాఠ్యాంశం. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనుభవం ఏ విధంగా ఉందో తెలియజేయడం కోసం నేను ఈ టీఎల్ఎం తీసుకున్నాను. ధర్మరాజు యమధర్మరాజు యొక్క వరపుత్రుడు. ఈ ధర్మరాజు శాంతి, దయ అనే మహాగుణాలని ఆభరణాలుగా ధరించినవాడు. సత్యహరిశ్చంద్రులాగా ఎల్లప్పుడూ అతను కూడా సత్యాన్ని మాట్లాడతాడు. దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు ఈ ధర్మరాజు. అటువంటి యొక్క ధర్మరాజు గురించి ఆ ఇంద్రప్రస్థంలోని ప్రజలంతా మేలుబలి అంటే జయజయలు పలికారు. ఇది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ టీఎల్ఎం రెడీ చేయడానికి నాకు ఒక థర్మకోల్ షీటు, కార్డ్బోర్డ్స్, పిక్చర్స్ తీసుకున్నాను. నాకు 0 బీఈడీ సెకండ్ చదువుతున్నాను. నేను అసామాన్యులోని పాఠ్యాంశంలోని కుమ్మరి వృత్తి గురించి తీసుకోవడం జరిగింది. ఆ పాఠ్యాంశంలో నేను పిల్లలకు ఏ విధంగా అర్థమవుతుందో అనే విధంగా నేను వారికి చార్ట్ రూపంలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పడం అనేది జరిగింది. పిల్లలు అందులో ముఖ్యంగా కుమ్మరి వారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల వారిలో బి గ్రూప్లో ఉండేవారు. వారు ముఖ్యంగా వారిని కుమ్మరి అంటారు. కులాలు అన్న పదం అనేది సాహిత్యం నుంచి వాడబడుతుంది. ఇంకా వీరి వృత్తిని కుమ్మరం అని అంటారు. మట్టి గురించి ఆహ్వాన చేయి పద్ధతిలో మన కుమ్మరి అనే వారు ఉపయోగపడడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఇంటి సమయంలో మట్టి పాత్రలు తయారు చేయడానికి మనకు ఈ కుమ్మరి వారు అనేది చాలా అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక వృత్తికి ఇంకో వృత్తి సహాయపడితేనే ఒక పని అనేది జరుగుతుంది. అది ఎలా అంటే వడ్డంగి వారు చక్రం తయారు చేయడం వలన సారిని చేసి కుండలను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి సమాజంలో ఒక వృత్తి ఇంకో వృత్తిపై ఆధారపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి వారు కూడా ఒకరికొకరు చేదోడు వాదులుగా ఉండాలి. కుమ్మరి అనేది టీఎల్ఎం అంటే తయారు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా 20 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నేను బీఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను స్కూల్లో పిల్లలకి చెప్పిన లెసన్ దీక్షకు సిద్ధం కండి, 6th లెసన్ చెప్పాను. దీక్షకు సిద్ధం కండి అని అంటే మనం ఒక దీక్ష చేయడానికి, ఒక ర్యాలీ చేయడానికి ఎట్లా సిద్ధం కావాలి, ఏ వస్తువులతో మనం సిద్ధం కావాలి అనే దాని గురించి పిల్లలకు అవగాహన కల్పించడానికి నేను ఒక టీఎల్ఎం చేశాను. ఎందుకు అని అంటే మనం ఒక దీక్ష చేయడానికి కావాల్సిన పదార్థాలు అంటే కావాల్సిన వస్తువులు ఏంటిది అని అంటే బ్యానర్లు, కరపత్రం, ఇంకా జెండాలు, ఇవన్నీ ఉంటేనే మనం ఒక దీక్షకు సిద్ధం అనేది అవుతామనే దాని గురించి నేను లెసన్ చెప్పాను. ఎట్లా అని అంటే చాలా తక్కువ మోతాదులో చాలా తక్కువ సమయంలో నేను ఇది తయారు చేశాను. నా పేరు ప్రవళిక. నేను 8వ తరగతి విద్యార్థులకి సింగరేణి అనే పాఠ్యాంశం చెప్పడం జరిగింది. దానికి గాను ఈ టీఎల్ఎంని నేను తయారు చేయడం జరిగింది. అంటే సింగరేణి పాఠ్యాంశంలో సింగరేణి కార్మికులు ఏ విధంగా కష్టపడతారు, వారు ఏ విధంగా అంటే బొగ్గు గనిలో ఏ విధంగా బొగ్గును వెలికి తీస్తారు అనే అంశాన్ని నేను బోధించడానికి ఈ యొక్క టీఎల్ఎంను నేను తయారు చేయడం జరిగింది. నేను 9వ తరగతిలోని 11వ లెసన్ వాయిస్ లెసన్ తీసుకున్నాను. ఇందులో కాకి గొప్పతనం గురించి చెప్పాను.
అంటే కాకిని చాలామంది చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఇందులో నేను ఈ టీఎల్ఎం ద్వారా పిల్లలకి కాకి గొప్పతనం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, వివరించడం జరిగింది. కాకి చిలకలాగా అందంగా ఉండలేదు, అయినా కానీ ఎవరి గొప్ప దానికే, అంటే కాకి గొప్ప కాకే ఉంటుంది. అది నల్లగా ఉన్నా కానీ దాన్ని అందరం చీదరించుకుంటాం. బట్ మళ్ళీ హంసలాగా నడవలేదు కాకి, అది చిలక పలుకులు పలకలేదు, కూని రాగాలు తీయలేదు, కోకిలలాగా రాగాలు తీయలేదు. ఇండ్ల మీద కులమత భేదం లేకుండా వాలుతుంది, ఎక్కడ పడితే అక్కడనే కులమత భేదాలు లేకుండా వాలడం జరుగుతుంది. అలాగే మనం ఎంత చీదరించుకున్నా అది నొచ్చుకోదు. అలాగే కాకి చాలా గొప్పది, అది నలుపు రంగులో ఉండడం వల్ల మనం చాలా చీదరించుకుంటాం. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. దీనికైన ఖర్చు 150 రూపాయలు అయ్యింది నాకు. దీనికి ఈ టీఎల్ఎం తయారు చేయడానికి సమయం 3 గంటలు పట్టింది. అందరికీ శుభోదయం. నా పేరు రవలి. నేను 8వ పాఠ్యాంశంలోని శతక సుధాలే పాఠ్యాంశంలోని 8వ పద్యం ఆకలి తప్పుకల గురించి పద్యం గురించి తీసుకున్నాను. ఇందులో పేదవారికి ఆహారం, కూర, నీరు దానం చేయడం వల్ల భక్తవర ఆంజనేయ స్వామి వాళ్ళని దీవిస్తాడని ఈ పద్యం మీనింగ్. మొత్తం ఇది తయారు చేయడానికి వీటికి 50 రూపాయలు అయినాయి. 5 నిమిషాలు సమయం ఉంది. 5 నిమిషాలు తయారు చేశాను.